మాటలో చాలా మాధుర్యము ఉంది గనుక ఆ మాటని మనము ఈ పూట ధ్యానానికి తీసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరందరూ శ్రద్ధగా ఆలకించండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. మరొకసారి చదువుతాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. దేవుని బిడ్డలారా, ఇందులో రాయబడిన ఈ మాట మనం గమనిస్తే వాక్యంలో రాయబడి ఉంది, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకోండి. అట్లని అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట అంటున్నాడు. అంటే ఆయన దేవుడు ఎలాగ నడుచుకున్నాడో, దేవుడి దగ్గర ఎలాంటి పద్ధతులు ఉన్నాయో, దేవుడి దగ్గర ఎలాంటి కార్యాలు ఉన్నాయో అవన్నీ అదే విధంగా అపోస్తలుడైన పౌలు గారు నడుచుకున్నాడంట. యేసు ప్రభు వాక్యం ప్రకటన చేశాడు. అదే విధంగా అపోస్తలుడైన పౌలు కూడా వాక్యాన్ని ప్రకటన చేశాడు. యేసు ప్రభు ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో. అదే విధంగా అపోస్తలుడైన పౌలు కూడా ప్రార్థన చేస్తాడు, మంచి ప్రార్థన పరుడు. యేసు ప్రభు అనేకులకి ప్రేమను పంచిపెట్టాడు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కూడా అదే రకంగానే అదే విధంగానే అనేకులు సంఘంలో ఉంటున్న వారిని ప్రేమను పంచిపెడతా వచ్చాడు. యేసు ప్రభు ఏ విధంగా శ్రమ పొందుకున్నాడో అదే శ్రమలు అనుభవిస్తూనే వచ్చాడు. యేసు ప్రభు ఎక్కడ అవమానపరచబడాడో అదే అవమానాలు అపోస్తలుడైన పౌలు కూడా తీసుకున్నాడు. ఇట్లా ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఈ మాటని. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకుంటుని మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎవరన్నా ఏం చెప్తారు? యేసయ్య పోలి నడుచుకోండి అని చెప్తారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. నన్ను పోలి మీరు నడుచుకోండి, యేసయ్యలాగా కాదు, నన్ను కూడా చూసి నాలాగా నడుచుకోండి అంటున్నాడు. అప్పుడు యేసయ్య దగ్గర ఎంత దగ్గరైన సన్నిహితము, ఎంత పరిశుద్ధ జీవితము, ఎంత అన్యోన్య సహవాసము అపోస్తలుడైన పౌలు గారికి ఉంటే ఈ మాటని చెప్పగలుగుతాడు అన్నది మనం ఆలోచన చెయ్యాలి. యేసు ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడో, ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా ఆయన జీవితం ఉండిందో అదే రకంగా అపోస్తలుడైన పౌలు కూడా అదే విధంగా పాటించాడు. కాబట్టే తాను ధైర్యంగా చెప్పుతున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. అంటే ఒక సేవకుడు ఏ విధంగా ఉన్నాడో, ఒక దైవజనుడు ఎలాంటి కార్యాలు ఉన్నాయో అది సంఘంలో ఉంటున్న విశ్వాసులు ఏం చేయాలంట? నేర్చుకోవాలంట. మన సేవకుడు ఒక దర్శనము, మన సేవకుడి యొక్క పరిశుద్ధత, మన సేవకుడికి ఉంటున్న వైరాగ్యము, మన సేవకుడి దగ్గర ఉంటున్న అనుభవము, మన సేవకుని దగ్గర ఉంటున్న జ్ఞానము, మన సేవకుని దగ్గర ఉంటున్న పెద్ద అభిమానం కలిగిన హృదయము, ఇవన్నీ సంఘములో ఉంటున్న విశ్వాసులు నేర్చుకోవాలి. ఎంతమంది ఆ మరి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు? సేవకుల్లాగా నేర్చుకునే వాళ్ళు ఎంతమంది? పొదుగూకులు ఉద్యోగాలు, పొదుగూకులు ఈ లోక సంబంధము, ఈ పొదుగూకులు విశేషాలు, పొదుగూకులు తిండి తిప్పలు, పొదుగూకులు ఈ బతుకే ఎన్ని సంవత్సరాలు తరబడినా అది తీరదు. కాస్త సేవకుని పోలి సేవకుని విధానాల్ని నేర్చుకునే ఆ కార్యం మన దగ్గర ఉందా అట్టని మనం ఆలోచన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నాలాగా నడుచుకోండి అన్నాడు. సంఘానికి చెప్తున్నాడు, కొరింథీ సంఘానికి, కొరింథీ సంఘమా, మీరు ఎవరినో చూసి ఫాలో చేయాల్సిన అవసరం లేదు, ఎవరినో వెంబడించాల్సిన అవసరం లేదు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న వ్యక్తిని,
గనుక నాలాగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అప్పుడు అపోస్తలుడైన పౌలు దగ్గర ఏముందో, సేవకుడి దగ్గర ఏముందో ఆ కొరింథీ సంఘంలో ఉంటున్న విశ్వాసాలని నేర్చుకోమంటున్నాడు ఆయన. ఈరోజు మనం కూడా ఆలోచన చేయదగిన మాటలు ఇవి. మన సేవకుడి దగ్గర లాగా మనం ఉన్నామా? మనం నడుచుకుంటున్నామా? మన సేవకుడు తప్పనిసరిగా ఎవ్రీ సండే సంఘానికి వెళ్తాడు, మనం వెళ్తున్నామా? మన సేవకుడు ప్రభుని ఆరాధన చేస్తాడు, మనం అలాగా ఆరాధన చేస్తున్నామా? మన సేవకుడు అబద్ధం ఆడకుండా జీవితాన్ని గడుపుతున్నాడు, మనం ఆడకుండా ఉంటున్నామా? మన సేవకుడు నీతిగా ప్రవర్తిస్తున్నాడు, ఆ నీతి మనలో ఉందా? మన సేవకుడు ఒక దూరదృష్టి, దేవుని మీద, ఆయన పరిచర్ల మీద ఆయనకుంటున్న అభిమానం, ఆ అభిమానాలు మనకి ఉన్నాయా? దేవుడి పనుల మీద మనం కూడా దేవుని పనుల మీద నిబంధన గల వాళ్ళమై, దేవుని మీద బాధ్యత గల వాళ్ళమై మనం ఉంటున్నామా? దేవుని బిడ్డలారా, అట్ట మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజుల్లో అలాగ పాటించే వాళ్ళు లేక, అలాగ నడుచుకునే వాళ్ళు లేకదా వాళ్ళ జీవితాలు అంతా కూడా పల విధమైన దారులు పట్టేసి వాళ్ళ జీవితాలు అంతరించిపోతున్నాయి. ఒక సేవకుల్లాగా, ఒక దైవజనుల్లాగా, ఒక సేవకురాల్లాగా నా జీవితం నేను ఉండాలి. వారు దేవుని ఎలాగ వెంబడిస్తున్నారో అదే విధంగా నేను కూడా దేవుణ్ణి వెంబడించాలని ప్రతి సంఘములో ప్రతి విశ్వాసులు అనుకోవాలి. ప్రతి సంఘంలో ఉంటున్న ప్రతి విశ్వాసులు అది గమనించాలి. అది చాలా అవసరం కూడా. మనకందరికి తెలుసు, రూతు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదవండి. మనకందరికి తెలిసిన ఒక మాట. రూతు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని నేను చదువుతానా? ఓకే, డన్. చూడండి, ఇక్కడ నయోమి అత్త, రూతు కోడలు, వారి మధ్యలో ఉంటున్న అనుబంధము, అనురాగాలు చూడండి. ఆ మాట నేను కూడా మరొక తెలుగులో చదువుతాను. అందుకు రూతు, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమలాడుకొనవద్దు. నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటునే నేను మృతి పొందుదును, అక్కడే పాతి పెట్టెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకెంత కీడు చేయునుగాక, ఎంత కీడైనను చేయునుగాక అనేను. ఒక అన్యురాలు, రూత్ ఒక అన్యురాలు, పూజ పునస్కారాలు చేసుకునే ఆమె తన అత్తని చూస్తుంది రోల్ మోడల్గా. తన అత్త దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటుంది ఆమె. తన అత్త మంచి భక్తి పౌరురాలని ఆమె తెలుసుకునింది, నెంబర్ 1. నెంబర్ 2, మా అత్త చాలా ప్రార్థన పౌరురాలు అని తెలుసుకునింది. 3, చాలా ప్రేమ కలిగింది ఆమె. సాకుల్లో తిట్టలేదే మమ్మల్ని. మీరు ఎందుకు అడుగు పెట్టారో, నా పిల్లలు చచ్చిపోయిందని చెప్పలేదు ఆమె. అలాంటి డూప్లికేట్ అత్త కాదు మా అత్త. ఇదే వేరే వాళ్ళు అయితే ఈ మాట నేను సత్యంతవరకు చెప్పుకుంటారు. ఈ మాట ఏమని మీ కాళ్ళు పెట్టారమే, నా కొడుకులు చచ్చిపోయారు అని ఆడిపోసుకుంటా ఉంటారు వేరే అత్తోళ్ళు అయితే. అయితే రూతు ఏ రోజు కూడా ఆ మాటని ఉచ్చరించనేలే. తన పిల్లలు చనిపోయిన తర్వాత తన కోడాళ్ళు విధవరాళ్ళు అయ్యారు, ఇద్దరు కోడాళ్ళు. ఏ రోజు కూడా ఆ కోడాల్ని నిందించటమే కానీ అవమానపరచటమే కానీ ఆమె చేయలేదు. గమనించండి, ఆమె మంచి భక్తి పౌరురాలన్న విషయము రూతు తెలుసుకొనింది. మేమైతే డూప్లికేట్ ఆచారాలు పాటిస్తాం.
ఆ ఈస్టర్ పండగకి, గుడ్ ఫ్రైడేలకి, అవసరమైనప్పుడు మా ఇంట్లో ఏదన్నా జరగాలన్నప్పుడు సంఘాన్ని కట్టబోయి అట్ట మేనేజ్ చేస్తాం. అయితే మా అత్త కాదు, ద ప్యూరిఫికేషన్ కలిగిన భక్తి కలిగింది. దేవునికి నిజంగా భక్తి ఆచరిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ మీరు గమనించాల్సిన మరొక మాట. నెంబర్ 2, ఆమె మంచి ప్రార్థన పొర్రాలు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ప్రార్థన జీవితం ఆమె దగ్గర ఉంది. 3, ఆమె ప్రేమ కలిగిన ఆమె. ఈ 3 విషయాలు రూతు గమనించింది తన అత్తైన నయోమి దగ్గర. ఈ 3 క్యారెక్టర్స్, ఈ 3 అలవాట్లు, పద్ధతుల్లో ఆమె అంత శ్రేష్టంగా ఉంది. ఆమె డిసైడ్ అయిపోయింది, నేను బెత్లెహేముకు పోతున్నాను, మీరిద్దరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోండి, ఎందుకు నా వెనకాల వస్తారు, నేను ముసలిదాన్ని, ఎందుకు మీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటారని చెప్పి చక్కటి ఆలోచనలు తన కోడలికి ఇచ్చింది. మనంగానైతే ఈ మారు చెప్పే అత్తలు ఎక్కడన్నా దొరికేది కష్టం. ఈ మారు చెప్పే అత్త ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే ఎవరో నూట్లో ఒకరు ఉంటారని నేను అనుకుంటున్నాను. అందరూ ఉండరు. ఇంక ఎవడికి గీటు కొడుతుందని చెప్పి రోజు అది కనిపెట్టుకుంటా బతకతా ఉంటుంది అత్త. వీడియో అయిన తర్వాత ఎవడికి గీటు కొడుతుందా, ఎక్కడికి వెళ్తుందని ఇదే బతుకే అత్త వాళ్ళు ఉన్నారు బోల్డ్ అంతమంది. అయితే రూత్ అలాంటిది కాదు, నయోమి కూడా అలాంటిది కాదు. నయోమి అంటది, మీకు వయసు ఉందమ్మా, మీరు వెళ్ళి పెళ్ళాడండి, మీరు లక్షణంగా ఉండండి అటని చెప్తుంది. అయితే ఏమో కానీ తన అత్త దేవుడు చాలా మంచివాడు అన్నది రూతు తెలుసుకునింది. తన అత్త దేవుడు చాలా నిజాయితీవంతుడు, చాలా న్యాయవంతుడైన, క్రమము కలిగిన వాడు. ఎట్ట బతికే బతుకు కాదు, ఎట్టదా బతకాలన్నా నేర్పించే దేవుడు ఆయన. కాబట్టి ఆయననే వెంబడించాలని చెప్పి వాళ్ళ అత్త దగ్గర పోయి అంటది, మరణము తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయలేదు. దీన్ని బట్టి దేవుడు, మీ దేవుడైన యెహోవా ఎంత కీడన్నా చేయని నాకు పర్వాలేదు అంటుంది. తన అత్తను బట్టి, తన అత్త దేవుణ్ణి బట్టి ఆమె వెంబడించింది. అంటే తన అత్త దగ్గర నుంచి భక్తిని, ప్రార్థనని, ప్రేమని నేర్చుకునింది. అపోస్తలుడైన పౌలు కూడా అలా అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అప్పుడు ఒక సేవకుని చూసి విశ్వాసాలు నేర్చుకోవాలి, పద్ధతుల్ని, క్రమాన్ని నేర్చుకోవాలి. నాకు తెలిసి సేవకుల మీద ఏదైనా నింద మోసేదానికే వచ్చే గొర్రెలు ఉంటాయి, తప్పుని కనిపెట్టేదానికే గొర్రెలు ఉంటాయి. ఒకసారి నేను, ఒక పాప వచ్చింది, అందరిని విచారించింది. ఎందుకు విచారించిందో నాకు తెలియలే. మళ్ళా నన్ను విచారించింది, మీకు ఇంతకు ముందులాగా ఆరోగ్యము సెట్ అయిపోయిందా, మీరు మందులు వాడుతున్నారా, మీరు చక్కగా అన్నీ ఇప్పుడు ఏం లేదా, ఇబ్బందులు ఏమి లేవా, సమస్య ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అన్నది నాకు డౌట్ వచ్చింది. ఇంకా పాస్టమ్ దగ్గరికి పోయింది. పాస్టమ్ దగ్గరికి పోయి ఆమె దగ్గర కొన్ని డీటెయిల్స్ కలెక్షన్ చేసుకునింది. ఇక సంఘంలో డీటెయిల్ అన్ని కలెక్షన్, ఇంకా అంతే. ఇంకా ఆ రోజు నుంచి ప్రార్థనకు ఇక శుభ్రంగా మానేసింది. అంటే ఏదో ఒకటి అంటే ఏం నేర్చుకోవాలో, ఏది తెలుసుకోవాలో అది దాని మీద లేదు మైండ్ సెట్, దాని మీద ఉండాలా. ఏది తెలుసుకోవాలా, ఏది నేర్చుకోవాలా, ఏది నేను సంపాదించుకోవాలా, ఏది నాకు అవసరం అన్నది మైండ్ సెట్ లేదు. ఇంకంతే. ఆ రోజు నుంచి ఆ పాప అసలు కనపడటం లేదు. ద రీజన్, ఏదైనా తప్పు కనిపెట్టడానికి, ఏదన్నా లోటుపాట్లు కనిపెట్టడానికి మన మందిరానికి వెళ్ళే వాళ్ళం ఉండకూడదు, కానీ మన సేవకుని దగ్గర నుండి మనం కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి. మన సేవకుని దగ్గర నుండి మనం కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి అన్నది మనకి ఎప్పుడు ఆలోచన ఉంటూనే ఉండాలి. మన సేవకురాల దగ్గర నుండి మనం కొన్ని నేర్చుకోవాలి.
అని తెలుసుకోవాలి, కానీ వేరే కోణ విధంగా మనం ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, నయోమి దగ్గర రూతు నేర్చుకోబట్టి ఆమె జీవితము బంగారు జీవితంగా మారింది. ఒకరి దగ్గర నుండి నేర్చుకోవటం వలన, ఒకరిని చూసి ఫాలో చేయటం వలన, వారిని వెంబడించటం వలన ఆమెకి దొరికింది ఏంటంటే, రూతుకి బంగారు జీవితం దొరికింది. ఆమెకి బోయాజ్ అనబడిన ఒక పెద్ద ఐశ్వర్యవంతుడు, మంచి ప్రార్థన పరుడు, దేవుని నమ్ముకున్న భక్తి పరుడు దొరికాడు ఆమె జీవితంలో. తాగుబోతోడు దొరకలా, ఇద్దరు భార్యలు ఉండేవాడు దొరకలా, పనికి పోకుండా గల్లీల్లో తిరిగే దద్దమ్మ దొరకలా, అందరి చేతిలో సాక్ష్యాన్ని నీచనంగా చెప్పబడుతున్న వ్యక్తి దొరకలా. ఎలాంటి వాడు దొరికాడంటే తెలివి కల్లవాడు దొరికాడు. అది ఫస్ట్ మ్యారేజ్ ఆయనకి, ఈమె కన్నా రెండో మ్యారేజ్ అది. ఆమె జీవితంలో ఫస్ట్ అబ్బాయి దొరికాడు. ఎక్కడన్నా పెళ్ళి వినట్టు వీడియోని చూస్తారు. కారణం, ఆమె తన అత్త దగ్గర ఉంటున్న భక్తిని ఫాలో చేసి నేర్చుకునింది. ఆ నేర్చుకోబట్టి ఆమె జీవితం బంగారు జీవితంగా మారింది. ఒక్క మాట చెప్పాలంటే, ఆమె వంశంలో నుంచి దావీదు బయటకు వచ్చాడు. పెద్ద పెద్ద ప్రవక్తలు వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు ఆమె ద్వారా. ఎవరి ద్వారా? ఒక అన్యురాలైన నయోమి, పూజ పునస్కారాలు చేసుకుంటున్న రూతు, పూజ పునస్కారాలు చేసుకుంటున్న రూతు ద్వారా గొప్ప సంతానం, జనరేషన్ పుట్టింది. ద లీజన్. ఆమె తన అత్తను చూసి నేర్చుకునింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మంచి విషయాలను మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. చెడ్డ నేర్చుకోకూడదు. యామారిచ్చేది, మోసపుచ్చేది, రకరకాలుగా మాట్లాడేది, మలుపులు తిరిగేది, ఇవన్నీ రెండు నాలుకలు ఉంటున్న అపవాదైన సాతానుడు, సర్పానికి గుర్తు. ఒక్క మాట మీద లేకుండా రెండు మాటలు మాట్లాడుతూ ఉంటారు. రెండు విధాలుగా, రెండు రకాలుగా మాట్లాడటం. ఒక్క దాని మీదనే ఉండాలి. ఎంత శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైనా, కరువైనా, ఖడ్గమైనా, ఏమొచ్చినా ఒక్కదాని మీదనే నిలబడుకోవాలి మనం. అటు నుంచి జరగకూడదు. ఆ జరిగే మనసు వచ్చిందంటేనే మనం కరెక్ట్గా లేమని అర్థం. చాలా మందికి అది తెలియనట్టుంది, చాలా మంది అది ఎరగనంటున్నారు. కాబట్టి మంచి జీవితము నయోమి ద్వారా రూతుకి లభించింది. కారణం, ఆమె దగ్గర నుండి నేర్చుకుని దాని ప్రకారంగా జీవించింది. దాని ప్రకారంగా ఆ భక్తిని, ప్రేమను, ప్రార్థనని ఆమె జీవితంలో ఉండబట్టి ఆమె జీవితం బంగారు జీవితంగా, ఎంత అమూల్యంగా ఆమె జీవితం మార్చబడింది. కాబట్టి మనం కూడా అపోస్తలుడైన పౌలు గారు అన్నట్లుగా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటుని, మీరు నన్ను పోలి నడుచుకోండి. అట్లా మనం చాలా విషయాలను సేవకుల దగ్గర నుండి మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. సేవకురాల దగ్గర నుంచి నేర్చుకోవాలా. ఒక్కొక్కటి రోజులు గడిసే కొంది ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉండాలి. ఆ మరి నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా సేవకుడు మంచి ప్రార్థన పరుడు అండి, మా సేవకుడు మంచి ఆసక్తి కలిగిన మనిషి అండి. నేను కూడా అట్టు ఉండాలి. ఆసక్తి ఉందా? గమనించండి మీరు. ఆ ఆసక్తి ఉందా? ఆ క్రమం ఉందా? ఆ పద్ధతి ఉందా? ఆ కార్యాలు మన దగ్గర ఉన్నాయా? సేవకుని దగ్గర నుంచి ఏమి మనము కాపీ చేసుకుంటున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి మనం పొందుకుంటున్నాం, ఏది ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? సంఘానికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఏంటంటే ఏదో చేత అయితే 2 పాటలు పాడుతున్నాం, అదేనా? అది కాదు. మనం వెళ్ళే ప్రతిసారి ఏదో ఒక క్రొత్త కోణాన్ని నేర్చిపెట్టుకోవాలి, కొత్త విషయాన్ని ఆలోచన చేయాలి, కొత్తగా మనం ఉండటం మనం ఫాలో చేయాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బైబిల్లో ఏలియా అట్లనే ఒక ఆయన ఉన్నాడు. మంచి ప్రవక్త, ఆయన ధైర్యవంతుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన. ఒకరోజు దేవుని పిలుపు వస్తుంది ఆయనకి.
నువ్వు నా దగ్గరికి వచ్చేసే అంటాడు. అప్పుడు ఆయన కింద ఒక శిష్యుడు ఉంటాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన ఎక్కడికి వెళితే, ఆయన ఎక్కడికి పోతే అక్కడ పోతుంటాడు. ఈ గురువు గారు శిష్యుడిని అంటాడు, ఒరే రాబాకరా, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్తాను అంటాడు. ఈయన అంటాడు, కాదు కాదు